నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎస్వీ న్యూస్ తరపున వికారి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఏంటప్పా ఈ లైన్ ఛానల్ ఈ ఉదయం ఆదోని పట్టణంలోని మెయిన్ రోడ్లో ఓటర్లకు ఈవీఎంస్ మీద అవగాహన కల్పించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కునిగిరి నీలకంఠ గారు. వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కల్పిస్తే అందరికీ అవగాహన వచ్చింది. కమలంపు రైట్ ఓకే చెప్పాలి అందరూ అవగాహన రైట్. నమస్కారం. ఎస్వీ ఛానల్ న్యూస్ అందరికీ కూడా వికారినామ నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఆదోని నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయిన నేను బ్యాలెట్ నమూనా బాక్సులు డెమ్మీ బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. ఈ బ్యాలెట్లో మనకి ఏ విధంగా ఓటింగ్ ఉంటుందని చెప్పి ఒక ఓటర్ మహాశయులకు ఒక అవగాహన కార్యక్రమం మొదలెట్టాము. మంచి శుభదినం కాబట్టి ఈ యొక్క బ్యాలెట్ బాక్స్లో దేవుని దయ వల్ల నాకు ఒకటో సీరియల్ నెంబర్ వచ్చింది, కమలం గుర్తు కూడా మొదటి నెంబర్ వచ్చింది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా రాబోయే రోజుల్లో 11వ తేదీ వారు చూసిన వెంటనే ఏమాత్రం తడుముకోకుండా ఓటు వేసేటట్టు వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాం. ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే ఒక బటన్ కూడా నంబర్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు అనేక మంది అవగాహన కల్పిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దగ్గర నుంచి మొదలెట్టాం. విశ్వ హిందూ పరిషత్ ఉగాది పచ్చడి స్వీకరించి అక్కడున్న నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వ హిందూ పరిషత్ మొదలుకొని VBS సర్కిట్ పూటౌన్ ఆంజనేయ గుడి నుంచి తిరిగి ఈ యొక్క కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి ఈరోజు హిందూ బంధువులందరూ కూడా మరొకసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నగరంలో ఉత్సవంగా పండుగలు జరుపుకోవాలన్నా మన నగరంలో అందరూ కూడా శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలన్నా అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఒక్కసారి మార్పు ఆదోని కోసం, ఆదోని అభివృద్ధి కోసం, ఆదోని ముందు వచ్చే మన తరాలు బాగుపడాలన్నా మౌలిక వసతులు కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కోరుతూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆదోని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేంద్ర యాదవ్ ఎస్వీ న్యూస్ తో ముఖాముఖి. నమస్కారం. నా పేరు GTS ప్రసాద్ యాదవ్. ఆదోని శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిని. నా సింబల్ కెమెరా. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయడానికి బలమైన కారణం ఏమంటే ఆదోని నియోజకవర్గానికి ఎంతోమంది అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ పనిచేసినప్పటికీ ప్రజలకు కావాల్సిన అవసరాలైన సాగునీరు, రవాణా, ఉపాధి మొదలగు కల్పించడంలో విఫలమయ్యారు. కాబట్టి నేను ఈరోజు పోటీకి సిద్ధపడ్డాను. నా పోటీ ఇతర నాయకులతో కాదు, ఆదోనిలో ఉన్న ప్రధాన సమస్యలైన
ఆదోని నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరలేదు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణంలో పల్లెల్లో నీటి సమస్యలు తీరలేదు. డివిజన్లో ముఖ్యమైన ఆదోని పట్టణంలో బీద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బాలబాలికల కాలేజీ ఇప్పటి వరకు లేదు. జీవోల్లో మాత్రం కనబడుతుంది కానీ ఆచరణలో లేదు. రెండవ ముంబాయిగా ప్రసిద్ధి చెందిన ఆదోని పట్టణంలో ప్రభుత్వ పరిశ్రమలు లేవు. దీని గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ఆదోని నియోజకవర్గాన్ని నందనవనం చేస్తామంటారు, మూతబడిన పరిశ్రమలు తెరిపిస్తామంటారు. ఎన్నికల తర్వాత ఎవరూ పట్టించుకోరు. నియోజకవర్గ ఓటర్లు నన్ను గెలిపించినట్లయితే ఎవరి ప్రలోభాలకు లొంగకుండా పై తెలిపిన సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఇట్లు జిటిఎస్ ప్రసాద్ యాదవ్, కెమెరా గుర్తు. ఆదోని మండలం హానవాడు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించిన గ్రామస్తులు. నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.